హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో స్పైసీ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసాను. స్పైసీగా రొయ్యల పలావు ఇలాగా ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోలేరు, చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. బియ్యం తీసుకున్న తర్వాత వాటర్లో బాగా 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నానబెట్టుకోవటానికి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, గసగసాలు, 4-5 రెబ్బలు చిన్నులపాయలు, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని అందులో వేసుకోవాలి. అందులో 1 స్పూను పసుపు, చిటికెడు సాల్ట్ వేసి మొత్తం బాగా ఆ రొయ్యలకి పట్టేలాగా కలుపుకోవాలి. ముందుగానే రొయ్యల్ని క్లీన్ చేసుకోవాలి. వాటర్లో 2-3 సార్లు అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కడగాలి. చూడండి, ఆ నీరంతా ఇంకే వరకు ఉంచాలి. ఇలా రొయ్యల్ని ఉడకబెడితే ఉడికిపోతాయి. చూడండి, తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నీరంతా ఇనికిన తర్వాత ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, 3 లవంగాలు, కచ్చాపచ్చగా నూరుకున్న యాలకులు వేసుకోవాలి. జాపత్రి, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 3 ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి. పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనం రొయ్యల్ని ఉడకపెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఇట్లాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్, 1 స్పూన్ కారం వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మనం రొయ్యల్ని ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టాం కదా, అందుకని సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. తర్వాత పుదీనాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 రెబ్బలు పుదీనాకు సరిపోతుంది. తర్వాత కొత్తిమీరని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 నిమిషాలకి రైస్ని వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ వేసిన తర్వాత ఇట్లాగా మొత్తం బాగా కలపాలి. రైస్ కలిసే వరకు 2 నిమిషాల వరకు ఆ రైస్ మొత్తం ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోయాలి. కొత్త బియ్యం అయితే, పాత బియ్యం అయితే 2.5 గ్లాస్ వరకు సరిపోతాయి. ఇలా వాటర్ వేసిన తర్వాత రైసు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఆ కడాయి మీదకి ఒక మూత పెట్టేసుకుందాము. బిర్యానీలోకి ఎప్పుడైనా ఒక మందపాటి కడాయి తీసుకోవాలండి, మాడకుండా ఉంటుంది. తర్వాత ఆ ప్లేట్ తీసుకొని చూడండి రైస్ ఎలా ఉడికిందో, చూడండి ఎలా ఉందో. ఒక గరిటె తీసుకొని కొంచెం అటుకి ఇటుకి అంటే
మన లోపల రైస్ ఎలా ఉడికిందో నీరు ఉందా లేదా అని అర్థమవుతుంది. అందులో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం 2 నిమిషాల వరకు. కొంచెం లైట్గా నీరు ఉంది కాబట్టి 2 నిమిషాలు సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని చూద్దాం. రైస్ అయితే అబ్బా భలే గుమాయిస్తుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. రొయ్యల బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈ ప్రాసెస్లో చేయండి, పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. అందులోకి పెరుగు చట్నీ కానీ గోంగూర పచ్చడి కానీ చాలా బాగుంటుంది అనమాట. స్పైసీగా చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని చూశారు కదా, ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.